ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఎస్తేరు ఆ దినాలలో తన జాతికి వచ్చినటువంటి సమస్యకి ఏం చేసిందంటే 3 దినముల ఉపవాస ప్రార్థన ఆమె ఏర్పాటు చేసుకుంది. 3 దినాల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుంది. నా నిమిత్తము 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయి. నేనే కాదు, నాతో పాటు ఉన్న పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటారు. యూదుల మీద జరిగినటువంటి రాజకీయ కుట్ర ఒక జాతి మీద ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. క్రైస్తవుల మీద, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మీద, అవునా, ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు ఈరోజు. ఇది ఒక రాజకీయ కుట్ర, ఒక జాతిని నాశనం చేయటానికి, ఆ జాతిని భూమి మీద లేకుండా చేయటానికి. అర్థమవుతుందా? అహష్వేరోషు రాజు దినాలలో కూడా యూదుల జాతిని నాశనం చేద్దాం, భూమి మీద లేకుండా చేద్దాం అని ఒక పన్నాగం పన్నారు. మరి ఇది ఎట్లా పటాపంచలైంది? అది ఎస్తేరు చక్కని ఆలోచన చెప్పింది తన బాబాయ్కి. నేను కూడా ఉపవాసం ఉంటాను, నా పనికత్తెలు ఉపవాసం ఉంటారు, నువ్వు కూడా ఉపవాసం ఉండు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఒక రోజు ఉండొచ్చుగా, పోను 2 రోజులు ఉండొచ్చుగా. ఆమె ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉపవాసం ఉందాం. కడుపులు మార్చుకోవటం కాదు, వారు తమ దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మనం పాడుకుంటాం కదా, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది అని పాడి ప్రభువుని స్తుతిస్తున్నాం. మనం కూడా ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం చేశాడు అంటే రాజాజ్ఞని మార్చాడు. ఉపవాస ప్రార్థనలో ఏం జరిగింది అంటే అధికారుల యొక్క అధాన్ని అణిచాడు. కొంతమంది అధికారులకి అధికార ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కొంతమందిని తొక్కేయాలని, కొంతమందిని నాశనం చేయాలని. కాబట్టి మనం చూస్తూ ఊరుకున్న, మనం ఆరాధించే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుణ్ణి గురించిన రోషం, దేవుని గురించిన పరాక్రమం ఎరిగిన వాళ్ళు కూడా ఊరకనే చూస్తూ ఉండరు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువుకు ఒక అప్లికేషన్ ఇస్తే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. మామూలు ప్రార్థన చేయొచ్చుగా, చేయలా. ఉపవాసం ఉండి తన పనికత్తెలను కూడా ఉపవాసం ఉంచింది.
యూదులందరూ ఉపవాసం ఉన్నారు. మన మీద కుట్ర జరిగింది, మనం ఏం అన్యాయం చేయలేదు, కానీ మన జాతిని నాశనం చేయాలని ఇది ఒక రాజకీయ కుట్ర. మన జాతి మీద ఉన్న వివక్షను బట్టి, మన జాతి మీద ఉన్న అంటరానితనాన్ని బట్టి అధికారులు చేస్తున్న కుట్ర, కుతంత్రం ఇదంతా అని దేవునికి చెప్పుకున్నారు, బతిమాలుకున్నారు. దేవుడు యోధా జాతినంతటిని రక్షించి క్షేమాన్ని విస్తరింపచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులన్నీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఎందుకు రాయించాడు అనంటే, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఈ విషయాలు దృష్టాంతాలుగా రాయబడ్డాయి అని పౌలు చెప్తాడు. ఇలాంటి సందర్భాలు ప్రతి తరములో జరుగుతాయి. అయితే ప్రతి తరములో ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువుతో సహవాసం చేసి పోరాడే వారు దేవుడికి కావాలి. సమస్య ఇదివరకు మన దాకా రాలా, ఇప్పుడు మన దాకా వచ్చింది, రేపు ఇంకొకళ్ళ దాకా వచ్చింది. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన ఎక్కువగా చేయటం, ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా ఆయనతో సహవాసం చేయటం మనం అలవాటు చేసుకోవాలి. 3 దినాల ప్రార్థనకి దేవుడు రాజాజ్ఞని, జీవో అంటారు కదా, గవర్నమెంట్ ఆర్డర్, దేవుడు ఏం చేయగలడు? జీవోలను కూడా మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తే, ఎక్కడైతే అన్యాయంగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు హింసింపబడుతున్నారో, దూషింపబడుతున్నారో, లేకపోతే వివక్షకు గురవుతున్నారో, అంటరానితనానికి గురవుతున్నారో, చిన్న చూపుకు గురవుతున్నారో, వాళ్ళందరూ కొంతమంది రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. కొంతమంది ఏం చేయాలి? గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, పోరాడేవాళ్ళు ఉండాలి. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తే దేవుడు జీవోలను కూడా మార్చేస్తాడు. అంతే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మేవాళ్ళు ఏం చేస్తారు అంటే, తరచుగా మన కోసమే కాదు, మన స్వప్రయోజనం కోసం కాదు, ఇట్లాంటి రాజకీయ కుట్రల కొరకు మనం ఏం చేయాలి? తిమోతి పత్రికలో రాసుంది కదా, ఏం రాసుంది అక్కడ? మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు అని రాసుంది కదా, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని ఉంది కదా. ఎందుకని వారి కొరకు ప్రార్థన చేయాలి? ఎన్నో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద, క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు. అంతెందుకండి, ప్రార్థన చేసుకుంటున్నటువంటి దానియేలు తన మానాన తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. తన దేవునికి తాను యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి అలవాటు చొప్పున తన దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరినన్నా మోసం చేశాడా? ఎవరినన్నా తాగుబోతుని చేశాడా? ఎవరితోనన్నా వ్యభిచారం చేశాడా? ఎక్కడన్నా దొంగతనం చేశాడా? ఏమి చేయలా, తన అలవాటు చొప్పున ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ అక్కడ కూడా ఒక రాజకీయ కుట్ర జరగలా. రాజా, నీకు తప్ప ఎవడో మొక్కకూడదు అని దానియేలు మీద కోపం ఉన్నవాళ్ళు ఇలాంటి శాసనాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే రాజుకు మొక్కట్లయితే వాడిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేయాలన్నారు. తన అలవాటు చొప్పున తను అది మానుకోలేకపోయాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. ఇట్లాంటి కుట్రలు ప్రతి తరములో జరుగుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలు అట్లా పుడతానే ఉంటారు. దేవుని బిడ్డల్ని హింసించడానికి ఇట్లాంటి రాజకీయ కుట్రలు జరుగుతూనే ఉంటాయి. అదే క్రమంలో ప్రతి తరములో ఉపవాస ప్రార్థనలు చేసి ఆయనతో సహవాసం చేసి ప్రార్థనలో పోరాడే వాళ్ళు సంఘాల్లో ఇంకా లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మన కొంపలోనే చూసుకోకూడదు, ఎప్పుడు నా గురించి నేనే చూసుకోకూడదు. నా దాకా రాలేదుగా, నేను బాగానే ఉన్నానుగా, నా సేవ బాగానే ఉందిగా అనుకోకూడదు. రేపు నా దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే,
ఈ రాజకీయ కుట్ర చేస్తున్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏ చేతులైతే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఇంకా బిల్లులు ఆమోదిస్తూ ఉంటారు కదా, ఇక ఆమోదం పొందవేకయ్యి దేవుడు వాటిని తారుమారు చేస్తాడు. ఉపవాస ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఇది అర్థమైన వాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాడు. ఇది అర్థం కానివాడికి ఎప్పుడు అదే ప్రార్థన, ఆనవాయితీ ప్రార్థన, ఆచారంగా ప్రార్థన, లేవగానే ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, ప్రయాణం అప్పుడు ప్రార్థన, రాత్రి పడుకోబోయేటప్పుడు ప్రార్థన. కాబట్టి దీనిలో ఉన్న ఆంతర్యం అర్థమైన వాడు ఖచ్చితంగా తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఉపవాస ప్రార్థన అనేకమైన అద్భుతాలను చేస్తుంది. అది నీకు చేత కాకపోతే అద్భుతాలు అనుభవించటం కూడా నీకు చేత అవ్వదు, కుదరదు. కడుపు మార్చుకోవాలి, శరీరం తేలికవుతుంది. చేయడాన్ని దరిద్ర పనులు చేయడం మానేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థనకు పిలిచాను, మీరు కూడా వచ్చారు. ఎక్కడ కూర్చోలా, పాటల్లో లేడు, ప్రార్థనలో లేడు, వాక్యం అప్పుడు లేడు. మరి ఎవడు ప్రయోజనం? ఎందుకు వచ్చావు? అందుకని 3 దినాలు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షను బట్టి ప్రకటించాం. వచ్చారా? అందుకే నేనేమంటానంటే, దీనిలో ఉన్న విలువ అర్థమైన వాళ్ళు ఉంటారు, పాలు పంపులు పొందుతారు. ఇప్పటికైనా నీకు అర్థమైతే నెక్స్ట్ దినాల్లో జరిగే ఉపవాస ప్రార్థనలో అవసరమైతే నువ్వేం చేయాలి? సెలవు పెట్టుకునైనా ఉండగలగాలి. అంటే దాని మీద ఉన్న తీవ్రతను బట్టి నువ్వు స్పందిస్తావు. ఉపవాస ప్రార్థన చేయాలన్న తీవ్రత నీకు లేదనుకో, నువ్వు వచ్చినా రాకపోయినా జరుగుతూనే ఉంటాయి. అది మామూలే. ఇప్పుడు ఒకళ్ళిద్దరమే కూడుకుని చేయలేదా 2 రోజులు? కాబట్టి ఉపవాస ప్రార్థన చేసి ఆయనతో సహవాసం చేసిన వాళ్ళ జీవితాల్లో, అందుకే చెప్తున్నా, 2 రోజులు పాలు పంపులు పొందిన వాళ్ళు వేస్ట్ ఏం అవ్వదో, దేవుడు మన జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాలు పంపులు పొందిన వాళ్ళ గురించి నేను చెప్పలేను. నేను ఎట్లా చెప్తా? పాలు పంపులు పొందితే వాళ్ళ విధానం వేరుగా ఉండదు, పొందకపోతే దాని గురించి నేను ఎట్లా చెబుతా? తిన్నవాడికి తిన్నోడికి తేడా ఉండదా? కాబట్టి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఇది. దీని యొక్క రుచి నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ప్రతిరోజు ఉపవసించి నువ్వు ప్రార్థన చేసుకుంటావు. చాలామంది భక్తుల జీవితాల్లో ఇదొక మంచి అలవాటు, వీళ్ళు అలవాటు చేసుకున్నారు. వారి కొరకు ప్రార్థన చేసుకున్నారు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకున్నారు, ఇతరుల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఎస్తేరు రాణిగా ఉంది, నా జాతి ఏమైపోతే అయిపోయిందిలే అనుకోలేదామె. అనుకుందా? బాబాయ్ చెప్తున్నాడు వచ్చి, నువ్వేమైనా తప్పించుకుంటావని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. ఎందుకంటే ఇతరుల ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు పట్టినట్లుగా ఉంటే, చూసి చూడనట్లుగా ఉంటే, దేవుడు కూడా నిన్ను బయటికి లాగి వాళ్ళ మధ్యలో విసిరేస్తాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. ఒకవేళ సహాయం నీ వైపు నుంచి రాకపోతే నా దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో రాస్తుంది, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, రక్షణతో వాళ్ళని అలంకరిస్తాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, వాళ్ళని విడవడు, ఎడబాయడు. నువ్వు కాకపోతే ఇంకొకడు చేస్తాడు సహాయం, వాడు కాకపోతే ఇంకొకడు చేస్తాడు. దేవుడు ఏదో ఒక దిక్కు నుండి తన ప్రజలకు సహాయాన్ని పంపుతాడు. ఇది ఉపవాస ప్రార్థన చేసేవారికి మొదటగా ఉండాల్సిన దృఢత్వం. వాళ్ళు అన్నారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. వేసుకోండిరా, మీ వల్ల అయితే వేసుకోండి అన్నారు. ఒకవేళ రక్షించకపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు, హతసాక్షులు అయిపోతాం అన్నారు. ఇలాంటి విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి. ఉపవాసం అంటే కడుపు ఖాళీ చేసుకుని కూర్చుని ఇక్కడ ఏలగలబడటం కాదు. ఉపవాసం అంటే బాహ్య రూపంగా
తల స్నానం చేసి తలకి నూనె పెట్టుకుని మొహం కడుక్కొని ఏడకొచ్చి తిప్పల పట్టం కాదు. బాగా తలకి నూనె పెట్టుకుని వచ్చాడు మసాజ్ చేసుకుని, ఏడకొచ్చి చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటే ఎట్లుంటుంది? మసాజ్ చేసుకుని వచ్చావు కదా, చక్కగా నూనె పెట్టుకుని వచ్చావు, స్నానం చేసి వచ్చావు, రీఫ్రెష్గా అయ్యావు, ఫ్యాన్ కింద కూర్చోగానే వస్తుంది. అట్ట వచ్చి నిద్రపోయే కంటే ఉద్యోగానికి పో, నా మాటిని, ఏదో పనికి పో. ఏడకొచ్చి నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇదేం పార్కు కాదు, ఎటబడితే ఆడ తిరగటానికి ఇదేం చేపల మార్కెట్టు కాదు. ఇది దేవుని మందిరం, ఉపవాస ప్రార్థనలు జరిగే స్థలం. కాబట్టి నువ్వెందుకు వచ్చావు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి వచ్చావు. ఆ పని చేయాలి. యూదులందరూ ఏక మనస్సు కలిగి మన జాతి నాశనం కాకూడదు అని ఏకీభవించి ప్రార్థన చేస్తే ఐక్యత కలిగిన ఎంత బలం. అందుకనే మేమున్నాం, సంఘానికి తెలియపరిచాం. అది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు. వాళ్ళు చూడండి, తమ జాతి ప్రజలకి నష్టం కలుగుతుంది అంటే వాళ్ళందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు శాసనాలను మార్చేశాడు, జీవోలను మారుస్తాడు. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన ప్రజల కొరకు తన ప్రాణాన్నే దారబోసిన దేవుడు, తన సొంత కుమారుని వెనుదీయక అనుగ్రహించిన దేవుడు. మిగతా వాటిని మనకెందుకు అనుగ్రహించలేడు అని బైబిల్ చెప్తుంది. తనను తానే మన కొరకు అర్పించుకున్న దేవుడు ఇట్లాంటి కార్యాలు ఎందుకు చేయడు అని బైబిల్ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి.